మేషరాశి డిసెంబర్ నెలలో మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ముందుగా ముఖ్యంగా వీరికి జాబ్ రిలేటెడ్ మాత్రమే ఏదో ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ శనేశ్వరుడు ఎగ్జాక్ట్లీ కూడా మీ లగ్నాన్ని చూడడం జరుగుతున్నది ఇక్కడ కనుక. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క శరీరం అనేటువంటిది కొంత బద్ధకస్తంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా కొంత భార్యాభర్తలలో అన్యోన్యత అనేటువంటి లోపించేటువంటి పరిస్థితి ఉన్నది. బంధువుల నష్టము కనబడుతూ ఉన్నది. అదేవిధంగా కొంత ప్రమాదాలు, ఏదో రకమైనటువంటి ప్రమాదాలు సూచన కనబడుతున్నవి ఇక్కడ. వాహన ప్రమాదాలు కావచ్చును, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత మనశ్చింత అంటే మనస్సు అనేటువంటిది చంచలంగా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు అనేటువంటిది తీసుకోకుండా ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం అయితే కనబడుతుంది. మరీ ముఖ్యంగా మేషరాశి వారికి మనకు సుమారుగా కలత్ర సమస్యలు, వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత మనకు దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం కానీ, లేదా ఒకవేళ వివాహం జరిగింది ఏదో మనకు భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది అని అనుకునేటువంటి వారు కొంత వెయిట్ చేయండి. ఒక 2 months ఓపికగా ఉండండి. ఇప్పుడు ఏదైనా ఒక బంధం అనేటువంటిది ఏర్పడింది అంటే ఇవాళ రేపు తొందరగా డివోర్స్ దాకా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మీరు గ్రహస్థితి బాగాలేదని అర్థం చేసుకోండి. రాబోయే రోజులలో మేషరాశి వారికి ఏలినాటి శని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ ఒకసారి వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది అవసరం ఇక్కడ కనుక. భార్యాభర్తలలో కలత్ర సమస్యలు, అదేవిధంగా ప్రయాణాలలో కొంత నష్టము, బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో ఏమైనా లైక్ రోజు ప్రయాణం చేసేటువంటి బిజినెస్ కావచ్చును, లేదా విదేశీ అంటే ఎగుమతి దిగుమతికి సంబంధించినటువంటి దాంట్లో కొంత ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో మేషరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి. గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కొంత విరోధాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శత్రు వృద్ధి కూడా కనబడుతుంది ఇక్కడ. శత్రు వృద్ధి అంటే మనమే కొన్ని వస్తువులు కొనడం వలన, లేదా కొన్ని ఫంక్షన్స్ ఆడంబరంగా చేయడం వలనో, మనము అంటేనే ఇక్కడ ఎదుటి వ్యక్తికి కానీ కొందరికి మన రిలేటివ్స్ కూడా అబ్బో వాళ్ళకేమిటి అనేటువంటి విధంగా ఏడుపు అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. అనుకున్న పనులకు కొంత ఆటంకాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనసు అనేటువంటిది ప్రశాంతంగా ఉండదు ఈ యొక్క నెలలో. తప్పకుండా మీరు ఏం చేస్తారు అంటే వృద్ధ ఆశ్రమంలో ఏమైనా వస్త్రాలు డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదా ముసలి వారికి కొంత ఏజ్డ్ ఆఫ్టర్ 65-70 ఉండేటువంటి వారికి చలికాలం కనుక తప్పకుండా దుప్పట్లు కావచ్చును, లేదా వారు వేసుకోవడానికి స్వెటర్స్ కావచ్చును పంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ మేషరాశికి సంబంధించినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో స్తంభించి ఉన్నాడు. ఎక్కడా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయకండి. ల్యాండ్ అమ్మాలి అనుకున్నా కూడా వెయిట్ చేయండి. 2025 జూలై దాకా వెయిట్ చేయండి. ల్యాండ్కు సంబంధించి ఎలాంటి ప్లస్ మాత్రం లేదు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినా లైక్ ల్యాండ్ మీద మాకు ఏమైనా కలిసి రావాలి అనుకున్నా కూడా ఇబ్బంది అయితే ఉన్నది. కనుక చాలా ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఇంటికి సంబంధించింది కూడా వెయిట్ చేయండి. ఆఫ్టర్ 2025 మే జూన్ తర్వాతనే మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. కొంత మేషరాశి వారికి శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. అంటే శ్వాసకు సంబంధించి ఉండేటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. ఒక డిసెంబర్ నెలలో కొంత మీరు పనిచేసేటువంటి చోట ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా గోచరిస్తుంది. ఎందుకంటే 2011, 12, 13 ఈ ఇయర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సంవత్సరం. మీరు తిరిగి మరలా కూడా 2025 రాబోతూ ఉన్నది. ఈ ఎండింగ్ డిసెంబర్ నెల మీకు ఒక పునాది లాంటిది గుర్తుంచుకోండి. తప్పకుండా ఈ యొక్క మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, లేదా మనం చెప్పినటువంటి విధంగా వృద్ధాశ్రమంలో వస్త్రాలు పంచడం వల్ల కావచ్చును, ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉన్నా మీరు అక్కడ ఎంతో కొంత డొనేట్ చేయడం మూలకంగా రాబోయే చెడు సమస్యల నుండి తప్పకుండా బయటపడేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆల్ ది బెస్ట్.